రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్ల కలకలం తీవ్రమవుతుంది. ఇక్కడ తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడిగా తోపులాటలు అణిచివేతల మధ్య విభజించారని పోస్టర్లు తెలిపారు. చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్లో వ్యాఖ్యలు చేశారంటూ ఆ పోస్టర్లు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్న స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాట్ హ్యాపెన్ మోడీ అంటూ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది అని, పసుపు బోర్డు ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తూ బ్యానర్లు ఏర్పాటయ్యాయి. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ప్రతిసారి మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్ల వారు కొనసాగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్ల కలకలం తీవ్రమవుతోంది. తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడ తోపులాటలు అణచివేతల మధ్య విభజించారని పోస్టర్లు తెలిపారు. చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయాలు పోస్టర్లు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్న స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాట్ హ్యాపెన్ మోడీ అంటూ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది అని, పసుపు బోర్డు ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ప్రతిసారి మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వారు కొనసాగుతూ ఉండడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.